ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇది ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంటర్ వాళ్ళకైతే ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇఫ్ sin inverse x plus sin inverse y plus sin inverse z equal to pi, then prove that x into square root of 1 minus x square plus y into square root of 1 minus y square plus z into square root of 1 minus z square equal to 2xyz. ఏమని ప్రూవ్ చేయాలి? sin inverse x plus sin inverse y plus sin inverse z equal to pi అయితే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ని ప్రూవ్ చేయాలి. అంటే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి కదా. ఫస్ట్ ఏమి ఇచ్చారో ప్రాబ్లం అది నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి ప్రాబ్లం? sin inverse x ప్లస్ sin inverse y ప్లస్ sin inverse z ఈక్వల్ టు పై. ఇచ్చిన ప్రాబ్లం ఇది అయితే ఇవి ప్రూవ్ చేయండి అని. ఓకే, పుట్ sin inverse x ఈక్వల్ టు ఆల్ఫా. సైన్ ఇన్వర్స్ నెక్స్ట్ ఏమంటున్నాను? ఆల్ఫా అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్స్ ఉంది కదా, ఈ ఇన్వర్స్ని అటు పంపిస్తే సైన్ అవుతుందండి. అంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. అలానే సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు బీటా అని తీసుకుంటున్నాను. అంటే సైన్ బీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? వై రాసుకోవచ్చు. అలానే సైన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు గామా అనుకుంటే సైన్ గామా ఈక్వల్ టు ఏం రాస్తామండి? జెడ్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏవైతే రాసామో ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ఏదైతే నోట్ చేసామో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమని రాసుకుంటాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఏమన్నాం? ఆల్ఫా అన్నాం కదా. అంటే ఆల్ఫా ప్లస్ సైన్ ఇన్వర్స్ వై, సైన్ ఇన్వర్స్ వైని ఏమన్నాము? బీటా అన్నాం. బీటా ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్, సైన్ ఇన్వర్స్ జెడ్ని ఏమన్నాం? గామా అన్నాం. గామా ఈక్వల్ టు ఎంత? పై. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటాని ఇటు ఉంచేసి గామాని ఈక్వల్ కట్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుందండి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పై మైనస్ గామా అవుతుంది. అంతే కదా, ఇక్కడ ప్లస్ గామా ఉంది, ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది? మైనస్ గామా అవుతుంది. ఓకే, ఒకసారి మనకి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. LHS ఏమున్నాయో ఒకసారి నోట్ చేయండి. ఏముందండి LHS? LHS ఈక్వల్ టు x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ z ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి x అంటున్నాం కదా, పైన ఇక్కడ ఆల్రెడీ ఏమని రాసాం? x ఈక్వల్ టు ఏమని రాసాం? సైన్ ఆల్ఫా అని రాసాం కదా, అదే ఇక్కడ నోట్ చేయండి. x ఉంది కదా, అంటే సైన్ ఆల్ఫా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ y అంటే ఏంటండి? సైన్ బీటా కదా, సైన్ బీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ బీటా ప్లస్ జెడ్ అంటే ఏమని రాసాం? సైన్ గామా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ మళ్ళీ జెడ్ స్క్వేర్ ఉంది అంటే సైన్ స్క్వేర్ గామా అని రాయాలి. ఓకే, సైన్ స్క్వేర్ కాస్ తీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా ఫార్ములా. కాస్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ మనం తీటా తీసుకున్నాంలే, కానీ ఇక్కడ ఏముంది? ఆల్ఫా ఉంది. అంటే ఈ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు? కాస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. అలా అన్నీ నోట్ చేయండి. అంటే సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఇంటూ కాస్ బీటా ప్లస్ సైన్ గామా ఇంటూ కాస్ గామా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ అయితే ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ని మల్టిప్లై అలానే డివైడ్ విత్ 2. ఓకే, ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి, అలానే డివైడ్ చేయండి. అంటే అప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుందండి? ఇలా రాసామంటే డివైడ్ చేస్తున్నట్టు, మళ్ళీ మల్టిప్లై అన్నాం కదా, అంటే 2 ఇక్కడ వస్తుంది అనమాట. అంటే 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ బీటా ఇంటూ కాస్ బీటా ప్లస్ 2 సైన్ గామా ఇంటూ కాస్ గామా. ఓకే, నెక్స్ట్ 1/2 ఇది ఏ ఫార్ములాలో కనిపిస్తుంది మనకి? సైన్ 2a ఫార్ములాలో కనిపిస్తుంది కదా. సైన్ 2a ఈక్వల్ టు 2 సైన్ ఏ, అదే సైన్ 2 ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి సైన్ 2 ఆల్ఫా ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అలా రాసుకోవచ్చు కదా. అంటే ఈ ప్లేస్లో ఏమని రాస్తాము? సైన్ 2 ఆల్ఫా
ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ మనకు ఒక కండిషన్ ఉంది ఏంటంటే, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఒక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు పై అయినప్పుడు దెన్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 4 సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ప్లస్ ఏమని రాసుకోవచ్చు, 4 సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా అని రాయండి. అంటే అప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుందండి, 1/2 ఈ ప్లేస్లో ఏమని రాయి చెప్పాను, 4 సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. మనం స్టార్టింగ్ రాసాము సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాసాము, ఆల్ఫా అని రాసాము. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, ఎక్స్ అని రాయొచ్చు అని చెప్పి, ఎక్స్ వై జెడ్ రాయొచ్చు అని చెప్పాను కదా. అలా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 ఈ ప్లేస్లో ఏమని రాస్తున్నాను, ఎక్స్ రాస్తున్నాను, ఈ ప్లేస్లో ఏమని రాస్తున్నాను, వై రాస్తున్నాను, ఈ ప్లేస్లో ఏమని రాస్తున్నాను, జెడ్ రాస్తున్నాను. ఓకే, మనం అనుకున్నది ప్రూవ్ అయింది కదా. అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.